श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्ण श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं స్మరణేన వినశ్యతి. జై గురుదేవండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఉన్నాము. ఇక్కడ పీఠికలో 7వ భాగంలోకి వచ్చాం మనం ఈరోజు. అయితే మనం నిన్నటి వరకు ఈ మహాభారతంలో చెడ్డ పనులను చేసేటువంటి చెడ్డ ప్రవృత్తి కలిగినటువంటి ఈ కౌరవుల మధ్య, ఆ తర్వాత మంచి ప్రవృత్తి మంచి బుద్ధి కలిగినటువంటి పాండవుల మధ్య జరిగిన ఇతిహాసమే ఈ మహాభారతం అని తెలుసుకున్నాము. అలాగే నిన్న మనం పాండవుల యొక్క గుణగణాల గురించి చదువుకున్నాం. ఇక ఈరోజు పీఠికలో ముందుకెళ్తే అమృతత్వ సాధనలో ఆదిమ దశ మృత సంజీవని విద్య. వృషపర్వుడనే దానవరాజుకు శుక్రాచార్యుడు గురువు. దేవదానవ యుద్ధాలలో దానవులు చనిపోతే వారిని బ్రతికించటానికి శుక్రాచార్యుడు మృత సంజీవని అనే విద్యను కనిపెట్టాడు. ఆ విద్య వలన యుద్ధంలో చనిపోయిన దానవులందరూ బ్రతుకుతూ ఉండేవారు. ప్రతిరోజు శుక్రుడు అసంఖ్యాకంగా దానవులను పునర్జీవితులుగా చేస్తూ ఉండేవాడు. ఇది దేవలోకంలో కలవరం రేకెత్తించింది. మృత సంజీవిని విద్యను ఏ విధంగానైనా పొందాలని దేవతలు యోచించారు. వారిలో బృహస్పతి బుద్ధి కుశలుడు. ఆయన పుత్రుడు కచుడు అతడిని పిలిచి శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి మృత సంజీవిని విద్యను ఏ విధంగానైనా పొందమని దేవతలు కోరారు. నియమవ్రతశీలుడివై శుక్రుడిని సేవించి అతని ప్రీతికి పాత్రుడవై అతనికి మనసు కరిగి దయతో నీకా విద్యను బోధించేటట్లుగా ప్రయత్నించుమని ప్రేరేపించారు. శుక్రాచార్యుడికి దేవయాని అనే కూతురున్నది. ఆమె అంటే ఆయనకు చెప్పలేనంత మమకారం. ఆమె మాటను ఆయన జవదాతడు కాబట్టి ఆమెను ముందుగా సుముఖురాలిని చేసుకో, శుక్రాచార్యుడిని భక్తితో సేవించు, నీకిష్టసిద్ధి కలుగుగాక అని దీవించి కచుడిని శుక్రాచార్యుడి వద్దకు పంపారు దేవతలు. ఇక మనకు ఈ అమృతాన్ని సాధించే సాధనలో మొదటి దశ మృత సంజీవిని విద్య. దీనిలో వృషపర్వుడనే రాక్షసరాజుకి శుక్రాచార్యుడు గురువు. ఈయన
దేవతలు రాక్షసుల యొక్క యుద్ధాలలో రాక్షసులు చనిపోతే వాళ్ళని బ్రతికించటానికి మృత సంజీవిని అనే విద్యను కనిపెడతాడు. అయితే ఆ విద్యతోటి యుద్ధంలో చనిపోయిన ఎంతమందో రాక్షసులు బతుకుతూ ఉండేవారు. ఈయన ఎప్పుడైతే యుద్ధంలో ప్రతిరోజు రాక్షసులు ఎంతో మంది రాక్షసులు లెక్కలేనంత మంది చనిపోతే అంతమందిని ఈయన విద్యతో బతికించేవాడు. దాంతో దేవలోకంలో కలాకలం మొదలైంది. ఇక వాళ్ళకి చింత మొదలైపోయింది. ఇక మృత సంజీవిని విద్యని ఎలాగైనా సరే సంపాదించాలి అని దేవతలు ఆలోచన చేసి వాళ్ళల్లో బుద్ధి కుశలుడు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్తారు. ఆయన కొడుకు కచుడు. ఇక ఆయన్ని పిలిచి, నాయన నువ్వు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి మృత సంజీవిని విద్యని ఏ రకంగానైనా నువ్వు పొందాలి అంటారు. అలాగే ఏం చెప్తారు, నియమవ్రతశీలుడివై అంటే ఒక నియమితమైన పద్ధతితో ఉండి నియమాలను పాటిస్తూ శుక్రుణ్ణి ఎంతో ప్రీతిగా సేవించి అతని ప్రీతికి పాత్రుడవైపో, అలాగే ఆయన మనసు కరిగి నీకు ఆ విద్యను బోధించేటట్లుగా ప్రయత్నించు అని ప్రేరేపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ చెప్తారు, శుక్రాచార్యుడికి దేవయాని అనే కూతురుంది. ఆమె అంటే ఆయనకి ఎనలేని ప్రేమ. ఆమె మాటను జవదాటడు కాబట్టి ముందుగా ఆమెను మంచి చేసుకో, శుక్రాచార్యుడిని భక్తితో సేవించు, నీకు ఇష్టసిద్ధి కలుగుతుంది అని దీవించి కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు పంపుతారు దేవతలు. కచ దేవయాని కథ. కచుడి సుకుమారత్వానికి, మృదు మధుర వినయ ప్రియ వచనాలకు, నియమవ్రతశీలానికి శుక్రాచార్యుడు ఎంతో సంతోషించి అతనిని దరికి చేర్చుకున్నాడు. శుక్రుడిని బృహస్పతి వలె భావించి కచుడు సేవించాడు. శుక్రుని ఆశ్రమంలో గురు శుశ్రూషలు కచుడు విధి తప్పకుండా నిర్వర్తించాడు. శుక్రాచార్యుడికి ప్రియశిష్యుడై మెలగజొచ్చాడు. అది దానవులకు కన్ను పుట్టింది. దేవతల మీద బృహస్పతి మీద ఉన్న కోపంతో కచుడిని సంహరించాలని భావించారు దానవులు. ఒకనాడు కచుడు హోమధేనువులను కాస్తూ ఒంటరిగా వనానికి వెళ్ళాడు. అదే తమ సమయమని భావించి దానవులు కొందరు అతడిని చంపి మద్ది చెట్టుకు బంధించి వెళ్ళిపోయారు. సాయంకాలం అయ్యింది. హోమధేనువులు ఒంటిగా ఇంటికి తిరిగి వచ్చాయి. అప్పటికే కచుడి మీద వలుపు తొలి రేఖలు విచ్చుకుంటున్న హృదయంతో దేవయాని తండ్రితో ఇలా అందట. ఇక కచుడు చాలా సుకుమారుడు, అందులోనూ ఎంతో మధురమైనటువంటి మాటలు మాట్లాడేవాడు, ఎంతో నియమవ్రతశీలంతో ఉండేటువంటి వాడు. ఇవన్నీ గుణాలు చూసి శుక్రాచార్యుడు ఎంతో సంతోషించి ఆయన్ని తన దగ్గరకు చేర్చుకుని చాలా చక్కగా ఆయనకి విద్యను అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అయితే శుక్రుడిని తన తండ్రిలాగా చూసుకుంటూ గురువు తండ్రిలాగా సేవిస్తూ కచుడు చాలా ముందుకెళ్తాడు. ఇక శుక్రుని ఆశ్రమంలో గురు శుశ్రూషలు కచుడు చాలా అసలు నియమం తప్పకుండా నిర్వర్తిస్తాడనమాట. దాంతో శుక్రాచార్యుడికి ప్రియశిష్యుడైపోతుంటాడు. ఇది చూస్తుంది రాక్షసులకి కన్ను కొడుతుంది ఇది చూడంగానే. ఇక దేవతల మీద బృహస్పతి మీద ఉన్న కోపంతో కచుడిని సంహరించాలి అని ఆలోచన చేస్తారు వాళ్ళు. వాళ్ళకు ఒక రోజు అదే అవకాశం దొరుకుతుంది. కచుడు హోమాలకు ఉపయోగించేటువంటి ఆవుల్ని కాస్తూ ఒంటరిగా అడవికి వెళ్తాడు. ఇదే సరైన సమయం అని చెప్పి ఎవరూ లేరు కదా అనేసి కచుడిని చంపేసి చెట్టుకు కట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సాయంకాలం అవుతుంది. ఆవులు అవంతకవే తిరిగి అడవి నుంచి ఆశ్రమానికి వచ్చేస్తాయి. కానీ కచుడు రాడు. అప్పుడప్పుడే కచుడి మీద ప్రేమ మొలకెత్తుకుంటుందన్నమాట దేవయాని. ఆవిడ తండ్రితో ఇలా అంటది. ఏమంటదో చూద్దాం. వాడి మయూఖముల్ గలుగు వాడ పరాంభుది గృంకే, ధేనువుల్ నేడిట వచ్చనే కతమనిష్టమయిన్, భవదగ్నిహోత్రముల్ పోడిగ బేల్వగాబడియే, వృద్ధును బోయే గచుండు నేనియున్, రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధ నొందెను. మనసులో బాధపడుతూ దేవయాని చెప్పిన మాటలు శుక్రాచార్యుని హృదయాన్ని ద్రవింపచేశాయి. దివ్య దృష్టి సారించి అసురుల చేత చంపబడిన కచుడిని గమనించాడు. మృత సంజీవనిని పంపి అతనిని సంజీవితుడిని చేసి తన వద్దకు పిలిపించుకున్నాడు. దేవయానికి అందుకు మనసులో ఎంతో సంతోషపడింది. మనసులోని కోరికను మాత్రం బయట పెట్టకుండా దాచుకున్నది. ఇక ఈ పద్యంలో చెప్తున్నాడు, అయ్యో ఈ రోజు కుంగిపోయింది, అక్కడికి వెళ్ళిన పశువులు తిరిగి వచ్చేసాయి. ఇక అగ్నిహోత్రం కూడా చేయబడింది, పొద్దుపోయింది, ఇంకా కచుడు ఇంటికి రాలేదే, అక్కడ ఏమైనా అడవి మృగాలు ఏమన్నా చంపాయో ఏమో, లేకపోతే ఇంకేమన్నా దెబ్బ తగిలి ఏమన్నా బాధపడుతున్నాడో ఏమో అని చెప్పేటప్పటికీ తన తండ్రితో శుక్రాచార్యుడికి
మనసు బాధపడుతుంది. అయ్యో! ఏమయ్యాడు కచుడు అని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూస్తే అక్కడ రాక్షసులు చంపి ఉంటారు. అయితే మృత సంజీవిని విద్యతో ఇక ఆయన్ని సజీవుడిని చేసి తిరిగి తన దగ్గరకు పిలిపించుకుంటాడు. దాంతో దేవయానికి ఎంతో సంతోషపడుతుంది. ఇక మనసులో కోరికను మాత్రం బయట పెట్టకుండా అలాగే దాచుకుంటుందామె. ఇక ముందుకెళ్తే ఒకనాడు కచుడు పూజకై పూలు తీసుకొని రావటానికి అడవిలో ఒంటరిగా పోయాడు. అదను కనిపెట్టి అసురులు అతడిని పట్టి చంపి అగ్నిలో పడవేసి కాల్చి బూడిద చేసి దానిని మద్యంలో కలిపి శుక్రాచార్యుడికిచ్చి అతని చేత త్రాగించారు. శుక్రాచార్యుడికి సహజంగా ఉన్న సురపాన మోహం చేత పూర్వాపరాలు గమనించక ఆ సురను త్రాగాడు. సాయంకాలం అయ్యింది. కచుడు తిరిగి రాలేదు. దేవయాని కనుల వెంట నీరు పెట్టుకుంటూ కచుడు రాలేదని తండ్రిని ఎలుగెత్తి అడిగింది. సంజీవిని విద్య తమ వద్ద ఉన్నదని అసురులు గర్వాంతులై ఆ కచుడిని సంహరించటానికి చూస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా అతడు చనిపోతే ఉత్తమ గతులు పొందుతాడు. నీవెందుకు అతని కొరకు దుఃఖిస్తావు అని శుక్రుడు దేవయానిని అడిగాడు. మతిలోకోత్తరుడు బృహస్పతి సుతుడు నీ శిష్యుడు బ్రహ్మచర్యాశ్రమ సంపన్నుడు అయిన ఆ కచుడు అకారణంగా ధనుజుల చేత సంహరింపబడితే నేను అతని కొరకు శోకించకుండా ఎట్లా ఉండేది? ధర్మచ్యుతిని సహించని మీరు ఈ అధర్మాన్ని ఎట్లా సహిస్తారు? కచుడు కనబడితే తప్ప నేను ఆహారం ముట్టను అని దేవయాని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ కూర్చున్నది. చాలాసేపటికి కానీ శుక్రుడు ప్రసన్నం కాలేదు. యోగ దృష్టితో లోకాలన్నీ చూచాడు. ఎక్కడా కచుడు కనబడలేదు. సురా సమ్మిశ్రిత భస్మమయుడై తన ఉదరంలోనే ఉన్న కచుడిని చివరికి చూచాడు. అప్పుడు సురపానం వలన ఎంత చేటు కలుగుతుందో స్వయంగా తెలుసుకున్నాడు. ఆవేశంతో పలువురు వినేటట్లుగా ఇట్లా ప్రబోధించాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక రోజైతే కచుడు పూజకి పూలు కోయాలి అనేసి అడవిలోకి వెళ్తే ఇదే ఒంటరిగా వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి ఇదే అదునని చెప్పి అక్కడ రాక్షసుల కచుడిని పట్టి చంపి అగ్నిలో పడేసి కాల్చేసి బూడిద చేసేస్తారు. ఎందుకు? ఎక్కడ బతికితే మళ్ళీ సంజీవిని విద్య చెప్పేసి ఆ సంజీవిని విద్యతో మళ్ళీ శుక్రాచార్యుడు ఎక్కడ బతికిస్తాడో అని ఇక చంపేసి బూడిద చేసి ఆ బూడిదని తీసుకొచ్చి మళ్ళీ ఆ శుక్రాచార్యుడు తాగే సురలో కలుపుతారనమాట. సుర అంటే ఒక రకమైన మదిర. ఆ మదిరలో కలిపి తాగిస్తారనమాట. తాగించేటప్పటికి పాపం శుక్రాచార్యుడికి సురపానం మీద కొద్దిగా మోహం. అయితే ఆయన అవేమి గమనించకుండా సురం తాగేస్తాడు. సాయంకాలం అవుతుంది. కచుడు తిరిగి రాలేదు. మళ్ళీ దేవయాని కళ్ళ వెంట నీరు పెడుతూ ఉంటే కచుడు రాలేదని తండ్రితోటి అడుగుతుంది. ఇక సంజీవిని విద్య మీ వద్ద ఉందని ఈ రాక్షసులు గర్వాంధులై ఆ కచుడిని చంపడానికి చూస్తున్నారు. ఒకవేళ ఆ విధంగా అతడు చనిపోతే ఉత్తమమైన గతులు పొందుతాడు. అయినా నువ్వెందుకు ఆయనకు ఆ అబ్బాయి కొరకు దుఃఖిస్తావు అని శుక్రుడు దేవయాన్ని అడుగుతాడు. అప్పుడు దేవయాని చెప్తుంది, ఎంతో ఉత్తమమైన బుద్ధి కలిగినటువంటి వాడు బృహస్పతి కొడుకు నీ శిష్యుడు. ఇక బ్రహ్మచర్య ఆశ్రమం చేస్తుంటే ఎంతో నియమనిష్టలతో చేసేటువంటి వాడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని. కాబట్టి కచుడు అకారణంగా రాక్షసుల చేత చనిపోబడితే నేను అతని కొరకు శోకించకుండా ఎలా ఉంటాను? అయినా ధర్మంని ఎవరైనా ఖండిస్తే సహించినటువంటి వాళ్ళు ఇలాంటి అధర్మాన్ని ఎలా సహించుతారు మీరు అని అడిగితే ఇంకా మరీ చెప్తుంది. ఇంకా చివరి అస్త్రం ఉపయోగిస్తుంది. కచుడు కనిపిస్తే తప్పితే నేను అన్నం ముట్టుకోను అని చెప్తుంది. ఇంకా అలా చెప్పి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంక ఈయన శుక్రాచార్యుడు కూతురు అంటే ప్రేమ కాబట్టి ఇంకా కూర్చుంటాడు ఆయన. ఇంకా ఆయనకి చూసి 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 ఇంకా తన కూతురు వినదు అనేసి అర్థమైపోయి సరే అని ఇంకా కూర్చొని ఆయన యోగ దృష్టితో లోకాలన్నీ వెతుకుతాడు. ఎక్కడా కచుడు కనిపిడు. చివరికి దివ్య దృష్టితో ఇంకా ఆయన లోతుకు వెళ్ళి చూస్తే ఈ కచుడు మదిరిలో మిశ్రితుడైపోయి భస్మరూపం అయిపోయి తన కడుపులోనే ఉన్నాడనేది చూస్తాడు శుక్రాచార్యుడు. ఎలాగ ఈ సురపానం ఎంత చెడ్డ చేస్తుంది అనేది స్వయంగా తెలుసుకొని ఆవేశపడిపోయి ఆయన 10 మంది వినేటట్లుగా ఇలా ప్రబోధించాడట. ఏం ప్రబోధించాడో చూద్దాం. మొదలి పెక్కు జన్మముల పుణ్య కర్మముల్ పరగబెక్కు చేసి పడయబడిన ఎట్టి ఎరుక జనుల కాక్షణ మాత్రన చెరుచు మధ్య సేవ సేయనగునే భూసురులాదిగ గల జనులీసుర సేవించిరేని ఇది మొదలుగా బాపాసక్తి బతితులగుదురు చేసితి మర్యాద దీని జేకొనుడు జనుల్. శుక్రుడు నాటి నుండి సురపానాన్ని మహాపాతకంగా శపించాడు. తన కడుపులో ఉన్న కచుడిని సంజీవితుడిని చేశాడు. ఉదరంలో నుంచే కచుడు శుక్రుడిని ఇలా ప్రార్థించాడు.
ఓ పుణ్యాత్ముడా, నాకు తనువును ప్రాణాన్ని సత్వాన్ని ప్రసాదించావు. నీ విదురంలో నుండి వెలువడే మార్గాన్ని నాకు చూపించుము. ఆ మాటలు విని శుక్రుడు ఇలా అన్నాడు: నీవు నా ఉదరాన్ని చీల్చుకొని కానీ బయటకు రాలేవు. అట్లా వస్తే అప్పుడు నేను మరణిస్తాను. నన్ను సంజీవితుని చేయాలి నీవు అని శుక్రాచార్యుడు కచుడికి సంజీవని ఉపదేశిస్తాడు. ఆ తర్వాత ఉదయాద్రిధరి ముఖం నుండి ఉదయించిన పూర్ణచంద్ర బింబం వలె కచుడు శుక్రుని గర్భం నుంచి వెలువడ్డాడు. శుక్రాచార్యుడు విగతి జీవుడై పడిపోయాడు. శుక్రుడిని కచుడు మృత సంజీవిని విద్యచే పునరుజ్జీవితుని చేశాడు. ఉచ్చారణ దక్షుని చేత అభిహితమైన శబ్దం వలె శుక్రాచార్యుడు సంజీవితుడై ప్రకాశించాడు. కచుడు అట్లా సంజీవిని విద్యను పొంది చాలా కాలం శుక్రాచార్యుని సేవించి ఒకనాడు అతని అనుమతితో దేవలోకానికి ప్రయాణమయ్యాడు. ఇక ఇక్కడేం చెప్తున్నారు, శుక్రుడు ఈ పద్యంలో చెప్తాడు ఏంటి, ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్యకర్మాలన్నీ పాడేయబడతాయి. అస్సలు ఆ క్షణంలో ఎప్పుడైతే ఆ మదిరం తాగుతావో ఆ క్షణంలో అవన్నీ చెడిపోతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ మదిరను సేవిస్తే చెడిపోతారు అని శపిస్తాడనమాట. ఆ తర్వాత తన కడుపులో ఉన్న కచుడిని బతికిస్తాడు. ఆ తర్వాత కడుపులో నుంచే కచుడు శుక్రుడితో ప్రార్థిస్తూ ఇలా అంటాడు: స్వామి, నాకు శరీరాన్ని, ప్రాణాన్ని, సత్వాన్ని ప్రసాదించావయ్యా. నీ కడుపులో నుంచి వెలువడే మార్గం నాకు చూపించు అంటే అప్పుడు శుక్రుడు చెప్తాడు: నువ్వు నా కడుపును చీల్చుకొని కానీ బయటకు రాలేవు కచ్చా. అట్లా వస్తే నేను మరణిస్తాను. కాబట్టి నువ్వు నన్నప్పుడు సజీవుని చెయ్యి అని శుక్రాచార్యుడు కచుడికి సంజీవుని విద్యను ఉపదేశిస్తాడు. ఆ తర్వాత ఎలా వచ్చాడు, ఎలా అయితే తూర్పు వైపు నుండి కొండల మీద, పర్వతాల శిఖరం మీద తూర్పు వైపు నుంచి సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, ఇక పున్నమి రోజు చంద్రుడు ఎలా ఉదయిస్తాడో అలాగ కచుడు శుక్రుని గర్భంలో నుంచి బయటపడతాడు. ఇక శుక్రాచార్యుడు నిర్జీవుడవుతాడు. అయితే ఈ శుక్రాచార్యుని మళ్ళీ కచుడు తన మృత సంజీవిని విద్యచే మళ్ళీ పునరుజ్జీవితుని చేస్తాడు. ఇక శుక్రాచార్యుడు చక్కగా ప్రకాశించాడు. ఆయన సజీవుడై చక్కగా ప్రకాశిస్తాడు. కచుడు అలాగ సంజీవిని విద్యను పొంది చాలా కాలం శుక్రాచార్యుని సేవిస్తాడు. సేవించి ఒకరోజు ఆయన అనుమతితో దేవలోకానికి ప్రయాణం అవుతాడు. ఇక అమరావతికి తిరుగు వెళుతున్న కచుడిని చూచి వియోగ దుఃఖముతో దేవయాని ఇట్లన్నది: నీవును బ్రహ్మచారి వినీతుడన్వేనును గణ్యకన్ మహీదేవకులావతంసరవితేజ వివాహము నీకు నాకు మున్ భావజ శక్తినైనయది పన్నుగ నన్ను బరిగ్రహింపు సంజీవని తోడ శుక్రుదయ చేయుము నాకు ప్రియంబునావుడున్. దేవయాని మాటలకు కచుడు విషాదాకుల చిత్తుడయ్యాడు. గురువులకు శిష్యులు పుత్రులు. లోకధర్మపథంలో ఇది అనుసరింపవలసిన పరమార్థం. నీవు నాకు గురుపుత్రివి, అంటే నాకు సహోదరివి. లోకనింద్యమైన ఈ తను సంగమాన్ని నీవు భావించడం తప్పు, పలకటం మరింత తప్పు అని హితబోధ చేశాడు. దేవయానికి అపరిమితమైన కోపం వచ్చింది. నా కోరిక తీర్చని నీకు నీ అందు సంజీవని పని చేయకుండా ఉండుకాక అని శాపం పెట్టింది. కచుడు ధీరుడై ఇలా సమాధానం చెప్పాడు: నేను ధర్మపదాన్ని తప్పిన వాడిని కాను. నీ శాపం వలన సంజీవని నాయందు పనిచేయనప్పటికీ నా చేత ఉపదేశం పొందిన వారి పట్ల అది ఫలిస్తుంది. మరి నీవు ధర్మ విరోధంగా భావించావు, ప్రవర్తించావు. కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు వివాహం ఆడకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు కచుడు. అతడు అమరావతికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ పద్యంలో ఏం చెప్తుంది, దేవయాని నువ్వు బ్రహ్మచారివి, నీతుడివి, నేను కన్యను. ఇక నువ్వు చూస్తే దేవతల యొక్క వంశజుడివి. నాకు నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. కాబట్టి నన్ను వివాహం చేసుకో. నువ్వంటే నాకు ఇష్టం, కాబట్టి శుక్రుడు ఇంకా ఇష్టపడతాడు నువ్వు నన్ను చేసుకుంటే అని చెప్తుంది. అంటే అప్పుడు దేవయాని మాటలకి కచుడు చాలా బాధపడతాడు. బాధపడి, గురువులకు శిష్యులు కొడుకులమ్మ, లోకధర్మపథంలో ఇది అనుసరించవలసిన పరమార్థం. ఎందుకంటే ఇప్పుడు ఎవరి కడుపులో నుంచి పుట్టుకొచ్చాడు? శుక్రాచార్యుడి కడుపులో నుంచి పుట్టుకొచ్చాడు. అంటే శుక్రాచార్యుడి కొడుకైనట్టే కదండి మరి కచుడు. కాబట్టి అతను అంటాడు, నువ్వు నా గురుపుత్రివమ్మా, నువ్వు నాకు సహోదరివి, నాకి చెల్లెలతో సమానం. ఇక లోకనిందమైనటువంటి ఈ తనువు సంగమాన్ని నువ్వు కోరుకోవటం చాలా తప్పు, ఆ పలకటం మరింత తప్పు అని మంచిగా చెప్తాడు. ఎంత చెప్పినా వినదు దేవయాని. ఆమెకు ఎంతో కోపం వస్తుంది. నా కోరిక తీర్చవు కదా, నువ్వు సంజీవిని విద్య నేర్చుకున్నావు కాబట్టి అది నీలో పని చేయదు ఇంక ఇప్పటి నుంచి అని శాపం పెడుతుంది. ఇంకా అప్పుడు కచుడు
ఏమీ బాధపడకుండా సమాధానం చెప్తాడు. నేను ధర్మపథాన్ని తప్పిన వాడిని కానమ్మా, నేను ధర్మపథంలో నడిచిన వాడిని. నీ శాపం వల్ల సంజీవిని నాలా పని చేయలేదా, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు నాకు. కానీ నేను ఎవరికైతే ఉపదేశిస్తానో వారికి ఫలిస్తుంది అది. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాత్రం ధర్మ విరోధంగా నన్ను భావించావు, ప్రవర్తించావు. కానీ మళ్ళీ నువ్వు నాకు శాపం కూడా పెట్టవు. కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు వివాహం చేసుకోడు, ఏ బ్రాహ్మణుడు నిన్ను వివాహం చేసుకోడుగాక అని ప్రతిశాపం ఇస్తాడు. ఇంతకంటే పెద్ద శాపం ఏముందండి? అప్పటి కాలంలో కుల వ్యవస్థ చాలా ఉండేది కదా. ఆ కుల వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణులనే, ఇక వైశ్యులనే, శూద్రులనే, క్షత్రియులనే ఇలా వరించేవాళ్ళు. అలాంటిది ఇలాంటి శాపం కొంచెం పెద్ద దెబ్బే అనుకోవాలి. ఇక అలా ప్రతిశాపం ఇచ్చేసి కచుడు అమరావతికి తిరిగి వెళ్ళిపోతాడు. అమరావతి అంటే స్వర్గానికి. ఇక ముందుకొస్తే ధార్మిక దృక్పథం అమృతత్వ సాధనం. జాతస్య మరణం ధ్రువం అన్నది సత్యోక్తి. మృత్యువును జయించాలనే లక్ష్యంతో మానవుడు చేసే ప్రయత్నం అమృత ప్రస్థానం. అందులో శుక్రాచార్యుడు సాధించింది మృత సంజీవని. అంటే దేశకాల పాత్ర పరిధిలో ఒక జీవి మరణిస్తే అదే స్థితిలో అతడు పునర్జీవుడవుతాడు. అందులోనూ యుద్ధంలో మరణించిన వారే పునర్జీవితులు కావటం ఈ కథలోని వాస్తవం. ఒకవేళ అందరూ బ్రతుకుతారని భావించిన జరారోగ భయాలు ఈ విద్య చేత నివారింపబడవు. వయస్తంభనం ఈ విద్య వలన అసాధ్యం. సహజ మృత్యు దశను కూడా ఈ విద్య నివారిస్తుందని స్పష్టంగా లేదు. ఒకవేళ ఈ విద్యయే లభిస్తే అది యవ్వన దశంలోని వారికి వరప్రసాదం, తదితరులకంత ప్రయోజనకారి కాకపోవచ్చును. దీని వలన శరీరానికి ఉన్న అనిత్యత్వం నివారించబడటం లేదు. మృత సంజీవని అమృతత్వం కాదు, కానీ ఆ వైపులో మానవుడు సాధించిన మొదటి మెట్టు. ఇక్కడ ఏం చెప్తున్నారు? జాతస్య మరణం ధ్రువం అంటే పుట్టినవాడు చనిపోక తప్పదు అనేది సత్యం. ఈ చావును జయించాలంటే లక్ష్యంతో మానవుడు చేసిన ప్రయత్నంలో ఇది అమృత ప్రస్థానం. అందులో శుక్రాచార్యుడు సాధించింది మృత సంజీవిని. అంటే దేశకాల పాత్ర పరిధిలో ఒక జీవి మరణిస్తే అదే స్థితిలో మళ్ళీ పునర్జీవితుడవుతాడు ఎప్పుడైతే ఈ మృత సంజీవిని ఉపయోగిస్తే. అందులోనూ యుద్ధంలో మరణించిన వారే పునర్జీవితులు కావటం ఈ కథలో యొక్క వాస్తవం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? శుక్రాచార్యుడు అందరినీ పోయి బతికించట్లేదు. ఎవరైతే యుద్ధంలో చనిపోతున్నారో వాళ్ళని మాత్రమే బతికిస్తున్నారు. ఒకవేళ అందరూ బతికినా కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి జరము అంటే ఏమి, ఈ జరారోగ భయాలు ఏవైనా రోగాలు ఏవైనా వచ్చినా అవన్నీ కూడా ఈ విద్య చేత నివారింపబడు. అప్పటికప్పుడు పుట్టిస్తావు. చనిపోయిన వాడిని బతికించడం వరకే ఆ మృత సంజీవిని విద్య అంతవరకు మాత్రమే. అంతేకాని దానికి అమరత్వాన్ని ఇవ్వదు ఆ మృత సంజీవిని విద్య. అంటే ఏంటి? ఇక్కడ అవతలి వాడికి ఈ టైంలో చనిపోతాడు అని ఒక రాసి పెట్టుంటే ఆ టైంలో ఖచ్చితంగా చనిపోతాడు. అంతేకాకుండా ఆ వ్యాధులు ఏమైతే ఉంటాయో ఆ వ్యాధులు రాకుండా కూడా నివారణ అనేది ఉండదు ఆ విద్యతోటి. అవన్నీ ఆ శరీరానికి ఏమొస్తాయో అవన్నీ భరించాల్సిందే. ఇంకా వయస్తంభనం అంటే ఏంటి? వయస్సు ముందుకు జరగకోకుండా ఆపడం అనేది కూడా సంభవం కాదు, ఈ విద్యలో జరగదది. ఇంకా అలాగే అంటే ఏంటి? ఇప్పుడు ఒక 30 ఏళ్ల మనిషి చనిపోయాడు అనుకోండి. చనిపోయిన వాడిని బతికిస్తే 30 ఏళ్లలోనే ఉంటాడని కాదు. సంవత్సర కాలం గడిచే కొద్దీ అతని వయస్సు కూడా పెరుగుతూ ఆ 30-40 ఏళ్ళకి వచ్చేటప్పటికి 40 ఏళ్ళకి ఎలా ఉండాలో అలాగే ఉంటాడు అతను. అంతేగాని 30 ఏళ్ళలాగానే ఉండిపోవడం జరగదనమాట. దీన్ని వయస్తంభనం అంటున్నారు ఇక్కడ. అలాగే సహజ మృత్యు దశను కూడా ఈ విద్య నివారిస్తుంది అని స్పష్టంగా లేదు. ఇంకా ఆ 30 ఏళ్లలో బతికిన అతను 70 ఏళ్లలో చనిపోవాలనుకోండి. 70 ఏళ్లలో చనిపోయేది ఇది ఆపుతుందా ఈ విద్యతోటి అంటే ఆపదు. అది కూడా స్పష్టంగా లేదు. ఒకవేళ ఈ విద్య లభిస్తే అది యవ్వన దశలో అది జరిగిన వాళ్ళకి అదొక వరప్రసాదం. అంతేకాని ఇంకా మిగిలిన వాళ్ళకి అంత ప్రయోజనకారి కాదు. ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత చనిపోతే బతికిస్తే ఏం లాభం? అదే శరీరంతో ఏం బతకాలి అతను? అతనే చెప్తాడు, స్వామి నువ్వు నన్ను మృత్యువునే ఇచ్చే, ఈ శరీరం ఇంకొద్దు అని చెప్పేస్తాడు కదా. కాబట్టి శరీరానికి ఉన్న అనిత్యత్వాన్ని ఈ మృత సంజీవిని విద్య నివారించటం లేదు. అంతేకాకుండా ఇది అమృతత్వం కాదు, కానీ ఆ వైపులో మానవుడు సాధించిన మొదటి మెట్టు అని చెప్తున్నారు ఇక్కడ. ఎంత చక్కగా విశ్లేషణ చేశారో చూడండి ఇక్కడ కవులు. ఇక ముందుకెళ్తే
విశేషమేమంటే ఈ విద్య దానవలోక గురుడైన శుక్రుడు సాధించింది. అమృతత్వ సాధనలోని తామసిక లక్షణం ఇందులో ఉన్నది. పడిపోయిన శరీరం ప్రాణవంతం కావటమే ఇందులోని పరమార్థం. శరీరం శిథిలం కాకుండా శాశ్వతంగా నిలిపే ప్రక్రియ ఇందులో లేదు. ఇది శరీరధారికి సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు మృత సంజీవిని విద్య మానవలోకానికి మిగిల్చింది. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? విశేషమేమంటే ఈ విద్య రాక్షసలోకగుడైన శుక్రుడు సాధించింది అందులోని. ఇక అమృతత్వ సాధనలోని తామసిక లక్షణం ఇందులో ఉంది. దీనిలో ఒక తామసిక లక్షణం ఉంది. పడిపోయిండే శరీరం ప్రాణవంతం కావటం ఇందులో పరమార్థం అంతే. శరీరం శిథిలం కాకుండా అంటే నాశనం కాకుండా శాశ్వతంగా నిలిపే ప్రక్రియ ఇందులో లేదు అని చెప్తున్నారు. ఇది శరీరధారికి సాధ్యమవుతుందా చెప్పండి అన్న ప్రశ్నకి ఈ మృత సంజీవిని విద్య మానవ లోకానికి మిగిల్చింది. ఇక ముందుకెళ్తే మృతిని శరీరం వరకే భావించటం అసుర ప్రవృత్తి. శరీరం యొక్క అనిత్యత్వం గుర్తించి మానవునికి అమృతత్వాన్ని అందించేది ధర్మం ఒక్కటేనని తెలుసుకొని అనుసరించటం దేవతల లక్షణం. ఆ తెలివితో అనిత్యమైన దేహంతో నిత్యమైన ధర్మ సాధన ప్రస్థానం తెలిసి సాధించటం మానవత్వం. కచుడు దేవలోకానికి సంబంధించినవాడు. భస్మమైన అతని శరీరం తిరిగి రూపుకట్టడానికి తోడ్పడింది మృత సంజీవిని. నిజానికి రాక్షసులు కాల్చిన శరీరం బూడిదే అయినా అతడు మరలా బ్రతికగలిగాడు. ఆ కచుడే సోదరిగా భావింపదగిన దేవయానిని శరీర వ్యామోహంతో భార్యగా స్వీకరించినట్లయితే ధర్మంతో పాటు బూడిద పాలైపోయి ఉండేవాడు. ధర్మచ్యుతుడైన వ్యక్తికి పునర్జీవితం లేదు. దానవులకు మృత సంజీవిని విద్య, దేవతలకు ధార్మిక నిష్ఠ విద్య. దానవ విద్య పరిమిత ప్రయోజనం కలిగించేదే. ధార్మిక విద్య దేహానికి మృత్యువు కలిగిన మనిషికి ధర్మంతో జీవించే అమృతయోగాన్ని అందించే విద్య. దేవస్పృహ కలిగిన దేవయానికి ఆత్మస్పృహను కలిగించి దేహస్పృహ కలిగిన దేవయానికి ఆత్మస్పృహను కలిగించి అసురలోకంలో అమృతయోగానికి నాందిని ఆలపించాడు కచుడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? చావు అనేది శరీరం వరకే భావించడం రాక్షస ప్రవృత్తి. ఈ శరీరం యొక్క అనిత్యత్వం గుర్తించి అంటే ఈ శరీరం శాశ్వతం కాదు అనే దాన్ని గుర్తించి మనిషికి అమృతత్వాన్ని అందించేది ఏది అంటే ధర్మం అనేది తెలుసుకొని అనుసరించేదే దేవతల యొక్క లక్షణం. ఆ తెలివితో అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ దేహంతో శాశ్వతమైనటువంటి ధర్మ సాధన ప్రస్థానం తెలిసి సాధించేది మానవత్వం. కచుడు దేవలోకానికి సంబంధించినవాడు. బూడిదైపోయినా ఆయన శరీరం తిరిగి రూపుకట్టడానికి తోడ్పడింది మృత సంజీవిని. కానీ నిజానికి రాక్షసులు కాల్చిండే శరీరం బూడిదైనా అతడు మళ్ళీ బ్రతకగలిగాడు. ఆ కచుడే గనక సోదరిగా భావించినటువంటి దేవయానిని ఆయన శరీర మోహంతో భార్యగా స్వీకరించినట్లయితే ధర్మంతో పాటు ఆయన కూడా బూడిద పాలైపోయి ఉండేవాడు. ధర్మచ్యుతుడైన అంటే ధర్మాన్ని వర్జించినటువంటి వాడికి పునర్జీవితం లేదు. ఇక రాక్షసులకు మృత సంజీవిని విద్య, కానీ దేవతలకు ధార్మిక నిష్ఠ విద్య. దానవ విద్య పరిమిత ప్రయోజనం కలిగించేదే. ధార్మిక విద్య దేహానికి చావు వచ్చినా మనిషికి ధర్మంతో జీవించే అమృతయోగాన్ని అందించే విద్య అది ధార్మిక విద్య. ఇక దేహస్పృహ కలిగినటువంటి దేవయానికి అంటే శరీర స్పృహ కలిగినటువంటి దేవయానికి ఆత్మస్పృహను కలిగించి అమరలోకంలో అంటే ఈ స్వర్గలోకంలో అమృతయోగానికి నాందిని పలికించాడు కచుడు. ఇక ముందుకొల్తే ఆంధ్ర మహాభారతం గార్హస్థ్య ధర్మం ద్వారా మానవులు సాధించే అమృతతత్వాన్ని ప్రబోధించటానికి పుట్టిన పంచమ వేదం. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మానహంత్య విహతాం శ్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ శ్రీపురుషా సంపూజితావస్సురైర్భూయ సుహు పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరాశ్రేయసే అన్నది మంగళ శ్లోకం. ఇందులో కీర్తించబడిన త్రిమూర్తులు సతీ సహితులు గార్హస్థ్య ధర్మ పరతంత్రులు స్త్రీపుంసయోగ రూపమైన లోకానికి శ్రేయస్సును చేకూర్చడం ఈ శ్లోకంలోని ఆకాంక్ష. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మావహంత్య విహతాం శ్రీపుంస యోగోద్భవాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీవాణి అక్కడ సరస్వతీదేవి సమేతంగా ఒక పక్క బ్రహ్మగారు, పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు, లక్ష్మీ సమేతంగా మన శ్రీహరి, వీళ్ళందరూ కూడా
మానవలోకానికి ఆది పురుషుడు. వీళ్ళందరి ఈ గృహస్థ ధర్మాన్ని చూపించడంలో ఎంతో ఆద్యులు మనకి. అయితే ఈ లోకంలో స్త్రీ పురుషుల యొక్క ఈ లోకం అనేది ఏంటి? స్త్రీ పురుషుల యొక్క యోగం, సంయోగం కదా. ఆ సంయోగంలో ఉన్నటువంటి లోకానికి శ్రేయస్సుని చేకూర్చడమే ఈ శ్లోకంలోని యొక్క ఆకాంక్ష అని చెప్తున్నారు. మిగిలింది రేపు నారాయణీయం తీసుకుంటారా? ఈరోజు ఎవరు చదువుతారు నారాయణీయం? జై గురుదేవ్. చదువుతున్నామ్మా ఎన్నో పేజీ భారతంలో? 40 భారతం. ఒక్క నిమిషం అండి. 24వ పేజీ అండి. 24. థ్యాంక్స్. ఎన్ని శ్లోకాలు అయిపోయాయి? ఒక్క నిమిషం, నేను కొంచెం మిస్ అయ్యాను నిన్న మొన్న. ఓకే. అంటే స్టార్ట్ అయింది కదా 45లో 5, 6 అయ్యింది. 7, 8 చెప్పండి. ఈరోజు చదువుతారు. వాణి నువ్వు చదువుతావా? చదువు. ఏది? 45వ దశకం 45. 7, 8. ఫలధర సహితస్వం యత్రయోపయాతః వివశపతి త్రినేత్రస్తత్రైవ గోప్యః విగలిత గృహకృత్యా విస్మృతాపత్యభృత్యాః మురహర ముహురత్యాంతాకులా నిత్యమాసన్. బాగా చదివావని. అయితే కొద్దిగా దీర్ఘాల దగ్గర కొంచెం చూసుకోవాలి. వివశపతి తనే అక్కడ హా, తర్వాత తత్రైవ గోప్య అలా వస్తుంది. ముహురత్యంతాకుల అలా చదువు. ఓకే. ప్రభు, నీ అన్నయ్య అయిన బలరామునితో కలిసి నీవు చేరిన చోట గోపికలు ఆనందంతో మైమరచి నిన్నే చూచుచుండిరి. అప్పుడు వారు తమ యొక్క ఇంటి పనులను కూడా మానుకొనుచుండ్రి. వారు తమ సేవకుల గురించి తమ శిశువుల గురించి కూడా పట్టించుకొనక ప్రతిదినము నిన్ను చూచుటకై ఆరాటపడుచుండ్రి. ఇక్కడ ఏం చెప్తున్నారు నాయనబట్ట తిరువారు స్వామి? నీ అన్న బలరాముడితో కలిసి నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడ గోపికలు ఆనందంతో మైమర్చిపోయి నిన్నే చూస్తున్నారయ్యా. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పనులను కూడా మానేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే సేవకుల గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళు చేసే పనుల గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు వస్తున్నావు, నువ్వు ఉన్నావంటే ఇంకంతే, అన్నీ వదిలేసి నిన్నే చూస్తూ ఉంటారయ్యా. ప్రతిరోజు నిన్ను చూడడం కోసం ఎంతో ఆరాటపడేవాళ్ళు గోపికలు అని చెప్తున్నారు ఇక్కడ. 8. ప్రతినవనవనీతం గోపికా దత్తమిచ్చన్ కలపదముపగాయన్ కోమలం క్వాపి నృత్యన్ సదయ యువతి లోకైరర్పితం సర్పిరశ్నన్ క్వచన నవ విపక్వం దుగ్ధమప్యాపిబస్త్వం. బాగా చదివామని. ఓకే. ప్రభు, గోపికలు అప్పటికప్పుడు పెరుగు చిలికి తీసి ఇచ్చడి నవనీతము కొరకై నీవు ఉబలాట పడుచుండడి వాడవు. గోపికలను ముద్దుమురిపములతో చేతులారా కృష్ణనకు ఘుమఘుమలాడు వెన్నను కొసరి తినిపించుటకు ఊవెళ్ళూరు చుండడివారు. కన్నయ్య, నీ ఆటాపాటా చూపుము అని గోపికలు గారాపముతో బ్రతిమాలుచున్నప్పుడు నీవు మధురముగా గానము చేయుచు కనువిందుగా నృత్యములు నొచ్చుచూ ఉండెడివాడవు. అప్పుడప్పుడు గోపికలు ప్రేమతో ఇచ్చడి నేతని ఆరగించుచుండెడివాడవు. వారు అందించడి వేడివేడి పాలను కూడా తాగుచుండెడివాడవు. శ్రీకృష్ణుడు ప్రేమామృతమూర్తి. అతని సుందర రూపమును చూచుటకు అతని ముద్దు ముచ్చటలను ఆటపాటలను చూచుచూ గోపికలు ఎంతయో మురిసిపోయేవారు. అందులకే పాలు వెన్న మీగడ మున్నగునవి అతనికి సమర్పించుటకై తహతహపడుచుండెడివారు.
కృష్ణుడు రానిచో వారు నిరాశపరచుండెడివారు. వారిని ఆనందపరచుటకు వారు పాడుమన్నప్పుడు పాడెడివాడు. వారు నాట్యం చేయమన్నప్పుడు నాట్యం చేసేడివాడు. వారిచ్చెడు పాలు, నెయ్యి, వెన్న మొదలగునవి తాను భుజించి వారిని మురిపించుచుండెడివాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి? గోపికలు అప్పటికప్పుడు పెరుగును చిలికి వెన్న తీసి నీకిచ్చేవాడయ్యా. వాళ్ళు అసలు అందుకోసం ఇక ఆ ఇచ్చే వెన్న కోసం నువ్వెంతో ఉబలాట పడేవాడివయ్యా స్వామి. ఇక గోపికలైతే ముద్దు మురిపాలతో చేతులారా నీ కోసం గుమగుమలాడే వెన్నని అప్పటికప్పుడు తీయడమే కాదు, తీసిన వెన్నని వెంటనే కొసరి కొసరి తినిపిస్తున్నారు. అయ్యో కృష్ణయ్యకి నేను తినిపించాలి అనుకుంటూ, తిని కృష్ణ, ఇంకొంచెం తిని కృష్ణ, ఇంకొంచెం తిని కృష్ణ, కన్నయ్య అంటూ కొసరి కొసరి తినిపిస్తూ ఎంతో ఆనందపడేవాళ్ళంట. ఇంకా అలా పెడుతూ, కన్నయ్య నీ ఆటాపాట చూపు కొన్నయ్యా అని గారాబంగా అడిగితే ఆయన ఎంతో మధురంగా పాటలు పాడుతూ ఎంతో అందంగా ఆనందంగా నాట్యమాడేవాడంట. ఇంకా గోపికలు ఎంతో ఇష్టంగా ప్రేమతో ఇచ్చే నెయ్యిని ఆయన తినేవాడట. ఇక వాళ్ళందరూ వేడి వేడి పాలనిస్తే, తాగు కృష్ణ, శక్తి వస్తుంది, బాగా తాగాలి నువ్వు అనిస్తే బాగా తాగేవాడట. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుడు ఎవరు? ప్రేమమూర్తి అంటే మామూలు ప్రేమమూర్తి కాదు, ప్రేమామృతమూర్తి ఆయన. ఆయన సుందరమైన అందమైన రూపాన్ని చూడడానికి, ఆయన మాట్లాడే ముద్దు ముద్దు మాటలను, ఆయన ముద్దు ముద్దుగా ఆడే ఆటలను, పాడే పాటలను వింటూ చూస్తూ గోపికలు ఎంతో మురిసిపోయేవాళ్ళటండి. అందుకే పాలు, వెన్న, మీగడ అన్నీ ఆయనకి ఇవ్వడానికి తహతహలాడుచుండేవాళ్ళట వాళ్ళు. కృష్ణుడు రాకపోతే నిరాశ పడిపోయేవాళ్ళంట. వాళ్ళని ఆనందపరచడానికే వాళ్ళు అడగంగానే పాడడం, వాళ్ళు అడగంగానే ఆడడం చేసేవాడట ఆయన. ఇక వాళ్ళు ఇచ్చే పాలు, నెయ్యి, ఇక వెన్న ఇవన్నీ కూడా ఆయన తిని వాళ్ళని ఆనందపరిచేవాడట కృష్ణయ్య. ఎంత అదృష్టవంతులో ఆ గోపికలు చూడండి. మిగిలింది మళ్ళీ చదువుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.